ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏనుగుల గుంపు సంచరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏనుగుల గుంపు పుల్సల మండలంలో దాదాపు 19 ఏనుగులు ఒక మందగా ఉంటూ పంటలపై దాడులు కొనసాగించేవి. ఇప్పుడు అందులోని ఏనుగులు కొన్ని 4, కొన్ని 6, కొన్ని 9 ఇలా గుంపులుగా విడిపోయి అవి పరిసర ప్రాంతాల్లోని సదుము, సోమల, పాకాల, పుల్సల మండలాల్లో సంచరిస్తూ స్థానిక రైతులకు కష్టనష్టాలు పాలు చేస్తున్నాయి. శనివారం వేకువజామున సదుం మండలం నుండి పాకాల మండలం పుల్లవాళ్లపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగులు ప్రవేశించినట్లు సమాచారం వచ్చిందని ఫారెస్ట్ బీట్ అధికారి జమునా పేర్కొన్నారు. మోరోపల్లి, కాకర్లవారిపల్లి, ఈ పాలగుట్టపల్లి రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరికలు జారీ చేశారు. ఆ ప్రాంతాలలో శనివారం ఉదయం నుండి ఏనుగుల సంచారం ఉండడంతో పొగులు కానీ రాత్రి వేళల్లో కానీ పంట పొలాల వద్ద వెళ్ళేటప్పుడు రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో పంట పొలాల వద్ద బస చేయకూడదని ఈ సందర్భంగా ఆమె సూచించారు. రాత్రి వేళల్లో కానీ పగలు వేళల్లో కానీ ఏనుగుల జాడ కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, అప్రమత్తమై వెంటనే వాటికి దూర ప్రాంతాలకు తరిమేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.